మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి మరి ప్రొఫెషనల్గా తీసుకుంటే. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను త్రిమూర్తుల్లాగా ఫీల్ అయ్యేది ఎవరంటే బాపు గారు, విశ్వనాథ్ గారు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారు. వీళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఫీల్ అవుతాను నేను. బాపు గారు అంటే బాపు బొమ్మ అంటాం, బ్రహ్మలాగా ఆయన సృష్టిస్తారు. విశ్వనాథ్ గారు నాట్యం సంగీతం అంటే విశ్వనాథ్ గారు అంటాం. ఇంకా గ్లామరు రొమాన్స్ అంటే మా గురువు గారు విష్ణుమూర్తి. సో వీళ్ళు ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని చూస్తూ వచ్చినాను నేను. అలాంటి ముగ్గురు దగ్గర పనిచేసే అవకాశం నాకు రావటం ఒకటి ఫస్ట్ పాయింట్. ముగ్గురు నా పనితనాన్ని మెచ్చుకోవటం అనేది నా లైఫ్లో నేను మర్చిపోలేను. బాపు గారు అయితే నేను ఆ రోజుల్లో శివలీలలు చేస్తున్నప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఇంత లేనప్పుడు శివుడు 5 గెటప్స్లో రాజుగారి ముందు డ్యాన్స్ చేస్తుంటాడు. 5 గెటప్స్ ఈక్వల్గా. ఆ సీక్వెన్స్ తీసినప్పుడు ఆ సీక్వెన్స్ చూసి ఆయన నాకు పర్సనల్గా ఫోన్ చేసి నాకు చాలా మెచ్చుకున్నారు. ఆయన ఎక్కడో ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతుంటే కూడా టెలికాస్ట్ అవుతుంటే ఆగిపోయి చూసి బయలుదేరాను నేను అని అంత ఇదిగా చెప్పి నాకు తర్వాత ఆయన విజువల్ ఎఫెక్ట్స్ పుస్తకాలు కొన్ని ప్రజెంట్ చేశారు, అంతా చేశారు బాపు గారు. అలాగా ఇక మా గురువుగారు రాఘవేంద్రరావు గారు అయితే షిరిడి సాయి సినిమాలో సాయిబాబా గారి అభిషేకాలు అవి ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ నేను చేశాను. చేసిన తర్వాత ఆ ప్రివ్యూ ఆయన వచ్చి సార్ చూసేసిన తర్వాత డైరెక్టర్ గారు ఒక సెకండ్ ఆగి నన్ను వెనక్కి తిరిగి చూసి, నా సినిమా అంతా ఒక ఎత్తురా, నీ సాంగ్ ఒక ఎత్తు, నేను ఇది టైటిల్స్ కోసం తీశాను, దీని మీద టైటిల్స్ ఎలా ఇవ్వమంటావు అన్నాను. అప్పుడు నాకు చాలా చాలా థ్రిల్ అయిపోయాను అనమాట ఆ సీక్వెన్స్. అలాగే భగవద్గీత మీద నేను ఒక సీక్వెన్స్ ఒక ఫిలిం చేశాను, భగవద్గీత మేకింగ్ అని. అది ప్రొజెక్షన్ జరిగినప్పుడు విశ్వనాథ్ గారు వచ్చారు అక్కడికి. విశ్వనాథ్ గారు వచ్చారు, ఆయనకి నేను చేశానని తెలియదు. లాస్ట్ టైటిల్స్ చూశారు. చూసిన తర్వాత స్టేజ్ మీద ఉండి నేను అటు వెళ్ళినప్పుడు నన్ను పిలిచి చాలా బాగా తీశారా అని షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను చాలా మెచ్చుకున్నారు. ఈ 3 ఇన్సిడెంట్స్ అయితే నాకు అంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు ముగ్గురు నన్ను ఇలాగ పొగడ్డం అనేది. ఇంటికి పెద్ద దిక్కు అంటే మీలా ఉండాలని ఎప్పుడూ అనుకుంటుంటానండి. ఆడవాళ్ళు అన్న తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. మీ సిస్టర్ని కానీ నన్ను కానీ మీ వైఫ్ని కానీ చక్కగా ఎవరికి గొడవలు లేకుండా ఎవ్వరు ఎలాంటి ఫీలింగ్స్ బాధలు పడకుండా మీరు జాగ్రత్తగా దగ్గరుండి చాలా ఎలా అనాలి ఒక ఫాదర్ లాగా దగ్గర తీసుకొని చూస్తూ ఉంటారు.